కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థాపర్చంద్ గెహ్లోట్ అనుమతి మంజూరు చేశారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దీనివల్ల సీఎం సిద్ధరామయ్య ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముడా కుంభకోణంలో సిద్ధు సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, ఆయన సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. మైసూరులోని కెసరే గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కేసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరంలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శలకు కారణమైంది. అయితే ఈ భూ కేటాయింపు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. దీనిపై గతంలోనే సిద్ధరామయ్య స్పందించారు. తనకు, తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పన్నిందన్నారు. తమ భూమిని ముడా అక్రమంగా తీసుకుందన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని చెప్పారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో భూమి కేటాయించిందని వెల్లడించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే దానిని వెనక్కి తీసుకుని తన భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలన్నారు. ఇదిలా ఉంటే 7 రోజుల్లోగా ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశిస్తూ గత నెల సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దాంతో విచారణకు అనుమతించవద్దని ఆదేశిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇది గవర్నర్ పదవిని దుర్వినియోగం చేయడం కిందకే వస్తుందని సిద్ధు ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సైతం వెల్లడించింది. అయితే ఇవన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలని తాజాగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై సీఎం సిద్ధు కూడా స్పందించారు. తాను రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకమన్నారు. Illegal sanction has been given by the governor. Because he is acted according to the direction of the government of India. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.